ఏంద్రా నువ్వు చెప్పేది? నిజంగా నా పేరు చెప్పినవా? చెప్పినా ఏమన్నాడు? ఆడు పూరి జగన్నాథ్ సినిమాలో హీరోలాగా తిక్క మాట్లాడుతున్నానా. అరే హౌలే మన అన్న వినాయక్ సినిమాలో విలన్ లెక్క పవర్ఫుల్ అని చెప్పద్దా? చెప్దామనుకున్నా కానీ ఆయనకి రాజమౌళి సినిమాలో హీరో లెక్క పక్క రాష్ట్రంలో పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉందేమో అని చెప్పలేకపోయినా. ఒక్కడి మడుగు నాకు మంచిగా అర్థమైందిరా. మీరు దందా ఇడిచి సినిమాలు చూస్తాండ్రు, సినిమాలకు మరిగిండ్రు కొడుకులు. వెలు అయింది పంతులు, వెలు ఇలా రేషన్ కార్డు తిరిగిపోవాలి. అక్కర్లేదు, నేనే వచ్చేసా. వచ్చిన ఆవురా. నువ్వు అనా నేను ఇక్కడే నరికేస్తా. అరే చోప్, ఏమ్రా కిందటి సార్ అంటే నాకు తెలియదు అంటివి, మరి ఇప్పుడైతే నా పేరు చెప్పిండ్రు కదా, మరి ఈ సార్ మా వాళ్ళందరినీ ఎందుకు కొట్టినట్టు? నమ్మలేదు. ఏంది నమ్మలేదు సార్. ఈ నమ్మకపోవుడేందిరా? ఆడు చెప్పాడు సార్, ఆడు తప్పే లేదు. కానీ కాలేజ్ అమ్మాయిలు నడిపించే వాళ్ళు మీ మనిషిని ఎలా అనుకుంటాను సార్? అంతెందుకు సార్, మన ప్రసాద్ మల్లి ప్లేస్ దగ్గర ఆటో ఎక్కి పంజగుట్ట పోనీ అంటే 300 అంటాడు. ఇదేంటంటే శంకరన్ మనిషి అంటాడు. ఏంటి సార్ ఇది? ఇలా పేపరోడు, ఆటోడు, పాలోడు అందరూ మిమ్మల్ని వాడేసుకోవడమే. మీ కింద పని చేసే వాళ్ళు ప్రతి ఓడు మిమ్మల్ని ఉపయోగించుకోవడం తప్ప మీకు ఉపయోగపడలేదు సార్. ఇది సత్యం. వీళ్ళందరినీ బీకేసి కొత్త స్టాఫ్ ని పెట్టుకుందాం సార్. వాళ్ళందరికీ మీ ఫోటోలను ఐడెంటిటీ కార్డు ఇచ్చి కార్పొరేట్ స్టైల్లో దందా చేద్దాం. రిలాక్స్ అయిపోయారు అందరూ. రొట్టె పొట్టలు పెంచేశారు. మరికేంటి మరి నేను రానా? ఏం క్లాసు టైం అయిందా? ఈడు ఒక్కడే ఇంటెలిజెంట్ సార్, ఈయన మాత్రం తీకండి. ఓకే క్యూట్ బాయ్. అయ్యో బాబోయ్, ఒప్పేసుకుంది. వచ్చేస్తాను విని. గ్రీన్ డ్రెస్ తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు నా కోసం పుట్టావని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. అబ్బా ఓపెన్ అయిపోయాడు. నిన్ను మొదటిసారి చూడంగానే నన్ను నేనే మర్చిపోయాను. వాట్ ఆ ఫీలింగ్. అబ్బా మీ మనసులో ఫీలింగ్స్ తొక్కేసారా దొంగ? అయ్యి బాబోయ్, ఇది కళ నిజమా? కలే, ఎప్పటికీ నిజం కాని కళ. మీరు మీ ఫీలింగ్స్ వృధా చేసుకోకండి ప్లీజ్. ఏం జరుగుతుంది ఇక్కడ? బాబోయ్, రొట్టగడు వచ్చాడు. ఈ రమ్య మేడం ఫీలింగ్స్ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పర్లేదు, మీ ఫీలింగ్స్ మీ దగ్గరే పెట్టుకోండి. సాయంత్రం క్లబ్కి వెళ్ళినప్పుడు రమ్య మేడం వాళ్ళ ఆయనతో నా ఫీలింగ్స్ పంచుకుంటా. ఏ దూలం నాగేశ్వర గారు గారా, ఈ మర్యాద నేను నోరు ఇప్పక ముందు ఉండాలా. సెల్లాన్లో పెట్టుకో, మీ ఆయన ఏ టైం కైనా ఫోన్ చేయొచ్చు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా. కొలిక్స్ తో సోషల్ గా మూవ్ తప్ప అండి. సోషల్ గా మూవ్ అవటం అంటే రాసుకుని పూసుకొని తిరగడం కాదండి. అది కాదండి. వెళ్ళండి, పని చేసుకోండి. వెళ్ళే ఏమండి మాస్టరండి, నువ్వు ఇంకేం చెప్పొద్దు. నువ్వు గ్రీన్ డ్రెస్ లో రానప్పుడు, నీ మనసులో నేను లేనప్పుడు ఇవన్నీ వేస్ట్. బాయ్. ఏమండి రిషి గారండి, నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు. ఏంటి ఏమన్నావు? నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు, కానీ మీరంటే బోల్డ్ అంత ప్రేమ ఉంది. మరి అలాంటప్పుడు నేను టెన్షన్ పెట్టుకున్నా, నిన్నే గ్రీన్ డ్రెస్ కొనుక్కోవచ్చు కదా. డ్రెస్ కొనుక్కుంటే సరిపోతుందా? రాత్రికి రాత్రి దానికి మ్యాచింగ్ చున్నీ, గాజులు, రింగ్స్ ఎలా దొరుకుతాయండి? మీకేం తెలుసు మా లేడీస్ ప్రాబ్లమ్స్? బోల్డ్ ఉంటాయి మాకు. అయినా సరే ఒక మెమరీ లైఫ్ లాంగ్ పచ్చిగా గుర్తుండిపోయేది కదా. ఇప్పుడు మీకు గ్రీన్ డ్రెస్ కావాలా, నేను కావాలా? రొట్టలో గ్రీన్ డ్రెస్ ఎవడ కావాలి విని? నాకు నువ్వే కావాలి. ఐ లవ్ యూ విని. అవును, ఇది నిజంగా లవ్వే కదా? అదేంటది ఇన్ఫాక్చుయేషన్ కాదు కదా? ఇన్ఫాక్చుయేషన్, అట్రాక్షన్ కలగడానికి ఇది కాలేజ్ అయినా నాది టీనేజ్ కాదు విని. ఇది సిన్సియర్ లవ్. నేను ఫిక్స్ అయిపోయాను, నువ్వు కూడా ఫిక్స్ అయిపోవా? నేను నిన్న రాత్రే ఫిక్స్ అయ్యా. అవునా? కానీ నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు. మీ ఇద్దరు నా ఆఫీస్కి రండి. వీడికి ముందు వెనక ఎవరు లేరమ్మా, వీడి పెళ్లి చేయాల్సిందేనే. మరి మీ పెద్దవాళ్ళతో ఒకసారి. హలో మాస్టారు, ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వెళ్లే ముందు మనసు వైపు కొన్ని విషయాలు మేము ఆడుకోవాలి ప్లీజ్. అక్కర్లేదు, నువ్వు మనసు ఇప్పేలోపు అది మారిపోద్ది, నీకు కొత్త బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయిపోద్ది. నేను తనతో 5 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఆ తర్వాత నువ్వు ఎవరితో ఎంతసేపు అయినా మాట్లాడు. విని ఒకసారి లోపలికి రావా ప్లీజ్? అమ్మయ్యా, మా పెళ్లి క్యాన్సిల్. ఏంటో నువ్వు చెప్పేది? ఏంటి నమ్మవా? కావాలని తన్నే అడుగు. విన్ని సిగ్గుపడతావే, బయటికి రా. అవునండి, మా పెళ్లి క్యాన్సిల్.
మీ డైలాగ్ కి ఎక్స్ప్రెషన్ కి అసలు సంబంధం లేదు. ఏంట్రా ఇదంతా? విన్నీ ఆల్ ది బెస్ట్. నువ్వు వెళ్ళు. ఏమండి మీకు కూడా ఆల్ ది బెస్ట్. దొరికేసిందిరా. వావ్ రొమాంటిక్ సూపర్. ఇక్కడేమో లైట్ బ్లూ వాల్ పేపర్, ఇక్కడేమో లవ్ బర్డ్స్ ఇలా ఏలాడుతూ ఉండాలి, ఇక్కడేమో రెడ్ రోజెస్. రూమ్ అంతా రొమాన్స్ తో నింపే రావాలి. కొంచెం ఖర్చు అవుతుంది. మొత్తం తీసుకోరా, మొత్తం అదిరిపోవాలి అంతే. మొత్తం పెడేస్తారంతే. విన్ని రిషి. ఏంట్రా డెకరేషన్? అసలు ఏం జరుగుతుంది? ఎవరు రాబోతున్నారు? నా డ్రీమ్స్, నా లైఫ్, నా ఫ్యాంటసీస్ అన్ని రాబోతున్నాయి. ఓ కొత్త జీవితం నా తలుపు తట్టబోతుంది. అందుకే ప్రిపరేషన్. అసలు నిన్న మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియాలి. మాస్టారు, మనుషులు రెండు రకాలు. ఒకటి రొమాన్స్ తెలిసిన నాలాంటోళ్ళు, రెండోది రొమాన్స్ తెలియని నీలాంటోళ్ళు. షో దాపి ఫైనల్ మ్యాటర్ కదా. ఇదే ఫైనల్ మ్యాటర్ కదా, ఫైనల్ మ్యాటర్ కదా అంటమే రొమాన్స్ తెలియకపోవటం. సరే విను, నిన్న నువ్వు బయట వెయిటింగ్ అయితే లోపల నేను నా విన్ని రొమాంటిక్ మీటింగ్. ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? కానీ మన పెళ్లి జరిగిపోతే ఆ సంతోషాన్ని ఫీల్ అయ్యే లోపే ఆవిరైపోద్ది. వారం తిరిగే లోపు మన మొదటి గొడవ కూడా అయిపోతుంది. గొడవ ఎందుకు అవుతుంది? నేను మీతో ఏకీభవించనండి. చూసావా, పెళ్ళవక ముందే ఒప్పుకొని అంటున్నావు, అదే పెళ్ళైపోతే ఇంకేమంటావు? అయితే ఇప్పుడు మీరేమంటారు? మనం ప్రేమని ఫీల్ అవ్వాలి విని. ప్రేమ అనేది యాడ్ ఫిల్మ్ లో ఉండకూడదు. మొగలి రేకులు టీవీ సీరియల్ లాగా నెలల తరబడి, కుదిరితే సంవత్సరాల తరబడి సాగదీయాలి. ఒకే కొబ్బరి బండలో 2 స్టాల్ వేసుకుని తాగేయటం, చూసిన సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేయటం, చేయి పట్టుకుని బీచ్ లో తిరిగేయటం. హైదరాబాద్ లో బీచ్ లేదు కదండి. విన్ని, ఇక నువ్వు క్యాచ్ చేయాల్సిన లొకేషన్ కాదు, ఎమోషన్. రాత్రుళ్ళు ఫోన్లో కబుర్లు, పగలంతా పార్కులు, అందువల్ల తగ్గిపోయే నీ మార్కులు. కాలేజ్ బ్లాక్ బోర్డ్ నుంచి బాత్రూమ్ గోడల వరకు మన పేర్లు, రూమర్లు, పుకార్లు. ఓ గాడ్, తలుచుకుంటూనే పిచ్చి థ్రిల్లింగ్ ఉంది విన్ని. నాకు భయంగా ఉందండి. ఇవన్నీ జరుగుతాయంటారా? ఇవన్నీ జరగకపోయినా మన పెళ్లి జరగడం ఖాయం. కానీ ఇదంతా జరిగితే అదో కావ్యం. ఏమంటావు విన్ని? ఏమన్నాలో తెలియట్లేదు, కానీ మీరు నాకు చాలా నచ్చారు. మీకోసం ఎంతటి కష్టమైనా ఇష్టమే. చూసావా, ప్రేమలో పడగానే నీకు కూడా ప్రాస ఎలా పొంకొచ్చేస్తుందో. సో ప్రస్తుతానికి మన పెళ్లి క్యాన్సిల్. అలాగే. పాపం పిచ్చి పిల్ల, నువ్వు చెప్పిందానికి ఒప్పుకుంది. ఏమొద్దో ఏంటో. ఏమీ అవదో. రేపటి నుంచి నా రొమాన్స్ మొదలు. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అదేంటి రా. అబ్బా వెళ్ళండి. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి తొందరగా వచ్చినట్టున్నారు? ఇదే లేట్ గా వచ్చారు. వెళ్ళండి, క్లాస్కి వెళ్ళండి. అబ్బో సార్ ఫైర్. ఇదే నాకు కావాల్సింది. నువ్వు నన్ను చూసి నీ ఫ్రెండ్స్ అవాయిడ్ చేయటం, వాళ్ళు మన గురించి ఏదో మాట్లాడుకోవటం, మన మధ్య ఏదేదో ఉందనుకోవటం. అయ్యి బాబు, తలుచుకుంటే పిచ్చెక్కిపోతుంది విన్ని. నిజంగా గుడ్. మరే ఈ రోజు క్లాస్ అవుతుండగా ఎనీ డౌట్స్ అంటాను, నువ్వు ఎస్ అనాలి. నేను ఏదో చెప్పేలోగా సారీ సార్, నా ఒక్కదాని మూలంగా క్లాస్ డిస్టర్బ్ అవటం నాకు ఇష్టం లేదు, స్టాఫ్ రూమ్ కి వస్తాను అని అంటావు. నేను ఓకే అంటాను. నేను ముందు, నువ్వు నా వెనక. ఆ తర్వాత మన వెనకాల పుకార్లు, రూమర్స్, గాసిప్లే. ఓరే బాబోయ్, నాకు కొంచెం భయంగా ఉంది. నాకు మాత్రం లేదా ఏంటి? నేను ముందు వెళ్తాను, నువ్వు వెనకాల వచ్చే. వశీకరణ ये मंत्र है, परिहार वचन कठोर. రాసుకుంటున్నారా? I like that. Students, any doubts? ఈ రోజు క్లాస్ అవుతుండగా any doubts అంటాను, నువ్వు yes అనాలి. ఆ వెనకాల ఉన్న వాళ్ళకి సరిగా వినిపించిందో లేదో? any doubts? ఇంకోసారి అడుగుతున్నాను, any doubts? బాబోయ్, మీరు పాఠం అరగదీసేశారు. మాకు ఎలాంటి డౌట్లు లేవు. అయినా మీరు 2 సార్లు అడుగుతుంటే మాకు వేరే డౌట్లు వస్తున్నాయి. హిందీలో కూడా ఎవరికైనా డౌట్లు ఉంటాయి సార్? మీరు వెళ్తే బోల్డ్ పనులు ఉన్నాయి మాకు. పోదామా, క్యాంటీన్ పోదాం. డౌట్ అడగమని చెప్పాను కదా, ఏమైంది అసలు నీకు? కంగారు వచ్చేసిందండి. క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంటే నా గుండె దడ నాకే వినిపించిందండి. కదా, వినిపించింది కదా. ఆ గుండె దడ నాకు మాత్రం లేదేంటి విన్ని? లవ్ లో ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయాలి. అవునా? ఈ హార్ట్ బీట్ అత్తమను రాదు విన్ని. ఎంజాయ్ చేయి విన్ని, ఎంజాయ్ చేయి. మీరేం అనుకోకపోతే. వెల్. ఎన్నాళ్ళకి వచ్చినవరా? కిట్టు భాయ్ గాడు పైసలు పంపిండా.
బిడ్డ అయ్యో నీ ఇంటికాడ మాట్లాడుకుందాం పా. ఇంకా పంపలేదా నా కొడుకు? చల్ కాలికి బుల్లెట్ తగిలితే నాటి రోడ్డు మీద కుక్క కన్నా హీనంగా వదిలేసిండాడు. నెల రోజులు నానా తిప్పలు పడి ఎవరికి కనపడకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నా. గది సరే నాయన, ఇప్పుడు ఎట్లన్నో చెప్పు. 3 స్టేట్లు మారి 10 ఊర్లు తిరిగి ఇంటికి చేరినా. ఏం చేసినే వచ్చినావు గజ్జాలు నాకు. ప్రాణాలు తెగించి దందా చేసేది మనం. ఆ నా కొడుకేమో మన మీద పైసలు సంపాదిస్తుండు. ఇగో నీకు ఇదే చెప్తున్నా, ఆ కిట్టుగాడితో ఎవరం ఇంకోసారి పెట్టుకుంటే ముందు నిన్ను తప్పుతా. గట్లంటే ఇంకా ఇప్పుడు మన కాలేజీలో 2 రకాల పోరలు ఉంటారు. ముందు బెంచ్లో కూర్చునే పోరలు, వెనక బెంచ్లో కూర్చునే పోరలు. ముందు బెంచ్లో కూర్చునే పోరలు ఏం చేస్తారు? ఎప్పుడెప్పుడు పైకి వస్తామా అని కష్టపడతారు. ఛాన్స్ వస్తే విదేశాల్లో సెటిల్ అవుతారు. అంటే మనకి ఇట్టుగా టైప్ అన్నట్టు. ఇంకా 2వ రకం వెనక బెంచ్లో కూర్చునేటోళ్ళు. గాళ్ళైతే ఏం చెయ్యరు, మందిని బెదిరిస్తా ఏదో ఒక దంద చేసి ఉన్న ఊళ్ళోనే బతుకుతారు. అంటే మన టైప్ అన్నట్టు. అరే లింగా, గా కిట్టుగాడు షెడ్డీలు వేసుకున్న సంధి నాకెరక. అరే కిట్టు చేయకూడదామా అంటే, అరే తూ బ్యాంకునే లూటి చేద్దామనేటుడు గదిరా అని రేంజి. నీకు జన్మలో సిగ్గురా. నీ లెక్క వెనక బెంచిలో ఆన్ లెక్క ముందు బెంచ్లో కూర్చునే రకం కాదు. పంతులు దగ్గర కుర్చీ లాక్కొని అందులో కూర్చునే రకం నేను. కుర్చీ కావాలి నాకు. ఏమిటో కుర్రోళ్ళంతా అమ్మాయిలు బైక్ మీద చేసుకుని తిరిగేస్తుంటారు కానీ వెనకాల కూర్చోటంలోనే చాలా సుఖం ఉంది. ఏమండి, మీరు ఇలా పట్టుకోవడం అవసరమా? పట్టుకోపోతే పడిపోతాను విన్ని. పట్టుకుంటే నేను పడిపోయేలా ఉన్నా. ఆల్రెడీ పడిపోయావుగా. అయ్యో దేవుడా, వర్షం వచ్చేలా ఉంది. రాని తడిసి ముద్దైపోదాం. ఇంకా నయం, వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది. ఆ తర్వాత చీదలేక చావాలి. పైగా కొంతపోతే సాధన కష్టం. నాన్నగారు తిడతారు. ప్లీజ్ రా, తడిసిపోదాం. మీవన్నీ వైల్డ్ ఫ్యాంటసీస్ అండి. మీకు మామూలు అమ్మాయిలు సరిపోరు. మీకోసం దేవుడు స్పెషల్ గా డిజైన్ చేసిన అమ్మాయి దిగి రావాలి. చిరుగాలే వస్తే వస్తే చిరుగాలే వస్తే వస్తే హాయ్ అంజలి. విని ఎవరు? అంజలి, నాన్నగారి స్టూడెంట్. ఆ మాట అనాల్సింది నేను. చిన్న చిన్న గల్లీలో స్పీడ్ ఏంటి? నువ్వు తోలేది మనుషుల మీద, రోడ్ల మీద. నీ లైసెన్స్ ఏంటి? నీ ఆర్సీ బుక్ ఇచ్చేయ్ ముందు. అయినా యాక్సిడెంట్ అవ్వలేదుగా. అయ్యుంటే అసలు స్పీడ్ ఏంటి నువ్వు? మిస్టర్, దిస్ ఇస్ అ బెంజ్. దీన్ని ఇలాగే తోలాలి. స్పీడ్ గా వెళ్తేనే మజా. స్పీడ్ గా వెళ్తే నీకు మజా. So what? మజా ఏంటో చూపించమంటావా? చూడు. Oh my God. ఆడదాని అయిపోయావు. సిటీలో ఇంకెప్పుడు ఇలా స్పీడ్ గా వెళ్ళినా ఈసారి పగిలేది అర్థం కాదు. హలో రిషి, నువ్వు అర్జెంట్ గా ఢిల్లీ బయలుదేరా. ఇప్పుడా? నెక్స్ట్ ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ కి. ఇట్స్ మై ఆర్డర్. సరే.
హైదరాబాద్ లో మన మిషన్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది. ఏంటది? వైశాలి. నువ్వు హైదరాబాద్ వెళ్ళడానికి కారణం ఈ అమ్మాయి. తను ఆ కాలేజీలో చేరుతుందని తెలిసే ముందుగా నేను అక్కడ పంపించాను. ఇక నుంచి నీ టార్గెట్, నీ మిషన్ వైశాలి. నీ డ్యూటీ, నీ జాబ్ అన్నీ వైశాలి. ఎవరి అమ్మాయి? కిట్టుబాయి కూతురు. ఈ అమ్మాయి ద్వారానే మనం కిట్టుబాయిని పట్టుకోబోతున్నాం. నువ్వు ఆ అమ్మాయికి దగ్గర అవ్వాలి. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. ఇకపై నీ ఫోకస్ ఆ అమ్మాయి మీదే ఉండాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? మిషన్ గురించా? విత్ యువర్ పర్మిషన్ ఓ సామెత చెప్పొచ్చా? చెప్పబాయ్. మొగుడు చచ్చి పిల్లలు ఏడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటీ వెళ్దామన్నాడంట. నువ్వు ఇలా కుతుబ్ మినార్కి పిలవటం, ట్విస్ట్లు చేయటం బాగా అలవాటు అయిపోయింది నీకు. నీ సొలువు కూడా ఆపి వైశాలి మీద కాన్సన్ట్రేట్ చేయి. నీకేం కావాలో చెప్పు. ఐ విల్ అరేంజ్ ఆల్ ద సపోర్ట్. ఎనీథింగ్ చెప్పు. చెప్పరా, కమాన్ చెప్పు. కాఫీ. వాట్? ప్రస్తుతానికి ఓ కాఫీ కావాలి. ఓకే, లెట్స్ టేక్ ఏ కాఫీ బ్రేక్. వైశాలి, ఈ అమ్మాయి ఢిల్లీ వస్తుందని తెలిసి ఏసీపీ శ్రీనివాస్ కిట్టుబాయి శత్రువులతో చేతులు కలిపి తన ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. వైశాలి కిట్టుబాయి వీక్నెస్ అనుకున్నాడు. కానీ మనం ఆ అమ్మాయిని ఒక వెపన్లా వాడుకొని కిట్టుబాయిని పట్టుకోవాలి. కిట్టుబాయిని పట్టుకోవడానికి ఇదొకటే మార్గం అని నేను అన్నాను. కానీ ఉన్న దాంట్లో ఇదొకటే బెస్ట్ చాయిస్. మిస్టర్ గుప్తా సార్, నువ్వు రిషితో హైదరాబాద్ వెళ్ళాలి. ఇక నుంచి నువ్వు రిషితోనే ఉండాలి. ఈడెందుకు? ఆయన హైదరాబాద్ లో నాకు డ్రైవర్ అవసరం లేదు, బైక్ వాడుతున్నా. హలో, నేను వచ్చేది నీకు డ్రైవింగ్ చేయడానికి కాదు, నిన్ను సరైన డైరెక్షన్ లో పెట్టడానికి. ఓ నా రొట్టో, ప్రతి ఓడు డైరెక్షన్ చేసేవాడే. సరే పద, వస్తావుగా? మీరేం చేస్తారో నాకు తెలీదు, వాడిని మాత్రం వదిలేదు లేదు. తల్లి, అసలు ఇది ఏమనుకుంటుంది మన గురించి? దాని అయ్య కింద పనిచేసే జీతగాళ్ళం అనుకుంటుందా? గట్టిగా అరవకు. ఈ పిల్లకి తన అయ్యకి పడదు. ఈ పిల్లానికి తలనొప్పి అయిపోయింది. ఏం తలకాయ నొప్పి? ఢిల్లీకి ఎందుకు వెళ్ళావు నువ్వు? నిన్ను అడ్డం పెట్టుకుని నాతో ఆడుకుంటున్నారు. నీకేం కావాలో చెప్పు, తెచ్చి పెడతా. నేను నా ఇష్టం వచ్చినట్టు తిరగాలి, అందరిలా కాలేజీకి వెళ్ళాలి. అందరు ఏంటి అందరు అమ్మాయిలా? ఫిల్మ్ పేరు నోబెల్ ప్రైజ్ వద్దా? అందరు అమ్మాయిలా ఉండడం కుదరదు. ఎందుకు కుదరదు? మళ్ళీ పారిపోతా. ఎవడో ఒకటి వేసేస్తాడు, చావు పో. ఇలా బతకడం కంటే అలా చావడమే మంచిది. వైశుని హైదరాబాద్ పంపించేద్దాం. తను బయటకు వెళ్తే డేంజర్ మనకు రా. అక్కడ శంకరన్న ఉన్నాడు, తనకు కాలేజ్ ఉంది. షీల్ బి సేఫ్. తను దూరంగా ఉన్నా మన కంట్రోల్లో ఉంటుంది. ఓకే, కొన్ని రోజులయ్యాక పంపించు. గది కూడా ముచ్చట. అంకుల్, ఆరెంజ్ జ్యూస్ చెప్పి ఎంతసేపు అయింది, ఇంకా రాలేదేంటి? పంపిస్తాను బిడ్డ, పంపిస్తాను. జ్యూస్ కావాలా? జ్యూస్ తాగినాక పోయి దాన్ని మూతి గడుగు. ఆ పంతులు గాడు సూపర్, అన్ని పిలిచి సన్మానం చేస్తా. మంచిగా అయింది, దానికి అట్లనే కావాలి. కొడుక, దానికోసం కాకపోయినా నీ అయ్య కోసమైనా పంతులు నరికేనా కొడుక, నరికై. అరే వెంకట్, వాడిని పిలుచుకురారా. అది ఏదేదో మాట్లాడతానా? అది ఏం చెప్పినా వినవుతానా? కామ్ చేసేనా? లింగా వచ్చిందని చెప్పు. ఇంకా సార్ అని చెప్తానా? ఇలా నేను నరికేస్తా తమ్మి. ఈ శంకరన్న అంటే ఏందో చూపిస్తా. ఇంకొక పాలు వైశాలి జోలికి ఎప్పుడన్నా వచ్చిండో ఆపుతావని అరుపులు. వాటిని వదిలే తమ్మి. చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసి వైశాలిని పాపులర్ చేయొద్దురా. రే, మర్డర్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, స్టార్ట్ అవ్వకూడదు. ఇక నుంచి వైశాలి నా కూతురు కాదు, నీ మనిషి. నాకు దానికి ఏ సంబంధం లేదన్నట్టుగానే ఉండాలి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. బాయ్. హలో. అరే లింగా, ఆ పంతులు వెంట వెనకొచ్చాయి. వెనక్క దిమాగ్ ఖరాబ్ అయింది నీకు? ఎందుకు? కిట్టుబాయ్ ఫోన్ చేసిండ్రా, అని నిడిచిపెట్టమన్నాడు. కిట్టుబాయ్ దీని తల్లి అంత ఆనిష్టమేనా? ఇప్పుడు నేను చంపాలని ఫిక్స్ అయినా. చంపాలే, చెప్పు ఎవరిని చంపాలి? ఇంటికొచ్చి నన్ను చంపురా, నరికాయ నన్ను.
పూరా బతుకు జడ ప్రతి బచ్చగాడు బెదిరించుడే. అన్నా ఆడొచ్చినానా పంపించేయి. అదేందనా చెప్పిన కదా వదిలేయ్. పిలిచి యువత పంపిస్తే మనల్ని పాడాలనుకుంటున్నాడు. ఏదో ఒకటి అడిగి పంపి పో. రెండు 50 ఉన్నాయా? ఈ చిల్లర పని మీద ఎంతమంది వచ్చింది? అదే చిల్లర కోసమా? చిల్లర కోసం వస్తారా? పొంగ అవసరం ఉండే ఆగినాం. వెంకట్ సార్ సారు లింగా సార్, శంకర్ సార్ కొడుకు, మన చైర్మన్ గారు అబ్బాయి. నమస్కారం సార్. ఇంతకుముందు 2 సార్లు మీ ఇంటికి వచ్చాను సార్, మీరు కనపడలేదు. అమెరికాలో ఉంటారా అండి? సాఫ్ట్వేర్ జాబా సార్? అన్నా నిన్నేది తిడుతుండనా? ముందు బండి తీరా. ఏమిటో ఈ మధ్య చిల్లర కోసం ఇళ్ళక్కడ వచ్చేస్తున్నారు. ఎరా రిలాక్స్ అవుతున్నావా? అయిపోరా, ఇక నేను వచ్చేసాగా. ఇక నుండి వైశాలి మ్యాటర్ మనకు వదిలే. అలాగే. ఇకపై సీనియర్ నేను ప్లాన్ చేస్తుంటాను, జూనియర్ నువ్వు ఫాలో అవుతుండు. ష్యూర్. వెరీ గుడ్. నేను మెల్లమెల్లగా వైశాలికి దగ్గర అవుతుంటాను, నువ్వు దూరంగా ఉండి చూస్తుంటావు. నేను సింగిల్ హ్యాండ్ తో మిషన్ లీడ్ చేస్తుంటాను, నువ్వు ఆశ్చర్యపోయి చూస్తుంటావు. అలాగే. అరే అలాగే అని చెప్తున్నాను కదా. వారిని అబ్బా, ఎంతసేపు ఫోన్లో మాట్లాడుతున్నావా? ఓకే అవును. నిన్నే చెప్పాను కదా విశ్వ నీకు. నిన్నే. ఒక నిమిషం లైన్లో ఉండు. ఏంట్రా నీ గోలా? అంటే ఇప్పటివరకు నేను చెప్పింది నువ్వు వినలేదా? ఓఫో రే, నువ్వు నా దగ్గర ఏదైనా చెప్పాలనుకోవటం ఆశపడటం, అది నేను వినాలనుకోవటం అత్యాశపడటం. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్. చెప్పు. కాస్త మెల్లిగా మాట్లాడొచ్చు కదా, అప్పుడైతే. జనాలు ఇంకా ల్యాండ్ ఫోన్ వాడుతున్నారా? ఓ మొబైల్ కొనుక్కోవచ్చు కదా విన్ని. అమ్మో, నాన్నగారికి ఇష్టం ఉండదండి. నాన్నగారికి ఏం చెప్పక్కర్లేదండి. విన్ని, ఓ మొబైల్ ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా పుచ్చుకినే అర్థం చేసుకో. సారీ, అమ్మ వచ్చింది. మాట్లాడండి. ఇక మాటలు లేవు, చేతలే. నేను ఒక మొబైల్ తీస్తున్నా, దాన్ని నువ్వు దాస్తున్నావు. This is your vegetables. Hello. Who is this new man? నా ఫ్రెండ్ గుప్తా ఢిల్లీ నుంచి వచ్చాడు. రిసెప్షన్ కదా, జాబ్ లోని దొబ్బిని ఇక్కడ ట్రై చేద్దామని వచ్చాడు. Oh, you mean software? అనుకో. What's your platform? Any platform ready. Oh, all the best. అనుకో, మనం ఆసిని చూస్తాం, ఆడ ఆశగా ఆమీర్ని చూస్తాడు. ఈ మధ్య హీరోలందరూ పెంచుతున్నారు, ఏమంటారా దాన్ని? 6 packs. అది ఆడికి సెక్స్ ప్యాక్. Okay. We'll meet later. Okay, take care. Hey man, where are you going? I'll come. Hey, come on, yaar, come. Are. Pa manisa sa ni da pa. Pa manisa sa ni da pa. చారు కేసా శృతి హై పిచ్ క్యాచ్ వెళ్ళిపోతున్నాడు. ఈ అప్డేట్ అవడం. మనీసా సా ని దా పా. సా ని దా పా మా గరేసా. చారు కేసా! ఏమిటి నువ్వు పాడుతున్నది? గురుగారు సత్యములో పాడుతున్నారు, నువ్వు మధ్యమలో పాడుతున్నావు. సత్యమలో పాడకుండా మధ్యమలో కలిపేసి రిమిక్స్ చేస్తావు. రిమిక్స్ నేను అంత పాడేశానా? క్షమించండి గురుగారు, ఈ వీధిలో చిన్న పనుండి వెళ్తుంటే చారుకేస గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది. పర్వాలేదు నాయన, నువ్వు సాధన చేసి చాలా రోజులైంది, వచ్చి కూర్చో. అబ్బాబే, ఇప్పుడు కాఫీలో టీలు వద్దండి. ఎవరో టీలు కాఫీలు తాగమంటలేదు, కూర్చొని సాధన చేయమంటున్నారు. రే దానికే భాగ్యం. అమ్మా మాస్ గారు కాఫీ తీసురా. గురుగారు వినమ్ర సైగులు. అమ్మాయికి వాళ్ళ మౌనవ్రతం. మీరు ఇంకా బయలుదేరలేదా? అవతల రావుకాలం వచ్చేస్తుంది. నమస్కారం అత్తయ్య. నమస్కారం. అత్తయ్య కాదా? అబ్బాయి ఇట్టే కలిసిపోతున్నారు కదండి. ఉండు బాబు, కాఫీ పంపిస్తాను. అలాగే అత్తయ్య. తమరు బయలుదేరండి. బయలుదేరుతున్నా, కాఫీ తాగి వెళ్ళినాయన. వీలైతే టిఫిన్ కూడా చేస్తాను మాయా. ఇది కాఫీతో స్టార్ట్ చేసి కన్యాదానంతో ఫినిష్ చేసేలా ఉన్నాడు. ఒరే చారుకేసా, ఈ సత్యము మధ్యము నాకేం తెలుసురా? నువ్వు కరెక్ట్ గానే పాడుంటావు, కాకపోతే గురుగారు ముందు నువ్వు పిచ్చి మిరపకాయ, నేను పచ్చి మిరపకాయ. నాకు తెలుసురా నేను శృతి తప్పనని. నువ్వే అపశృతిలో ఉన్నావు. అపశృతి అంటే ఏంట్రా? నువ్వేరా. నా కాఫీ వచ్చింది, జుర్రేస్తానే. ఏంటి విన్ని, మౌనవ్రతమా? హై బాబోయ్, ఈ మోగ మనసులేంటి? కాఫీ అదే. బాగున్నానా? మోగ మనసులు కాదు, త్వరలో టేక్ ఆఫ్ అయిపోయే పుష్పక విమానం. ఇటు పైలట్, అది ప్యాసింజరు. లోపల పెట్టే మిస్డ్ కాల్ ఇచ్చే. బాయ్. చారు, ఏం చూస్తున్నావురా? విన్నీ జాకెట్ లో ఏదో ఉంది, చూద్దామంటే కనబట్లా.
మార్నింగ్ సార్. నమస్తే. ఏమయ్యా ప్రిన్సిపల్ ఎట్లుంది దందా? సార్ అదే సార్ కాలేజ్ ఎట్లా నడుస్తుందని అడుగుతున్నా అన్న. బాగుంది సార్. శేబాజ్. ఈ పిల్ల పేరు వైశాలి. మొన్న చెప్పారు కదా నా కూతురు లెక్క అన్నట్టు. హలో వైశాలి. హలో సార్. ఏయ్ నువ్వెవ్వరికి నమస్తే చెప్పద్దు. అరే పంతులందరూ ఈడనే ఉన్నారు. మంచుకున్న ఆర్వయా. నైస్ అమ్మా శంకరమ్మ. హవారు అమ్మా. అమ్మా అమ్మేంద్ర అమ్మ బచ్చగాళ్ళ లెక్క కనిపిస్తున్నా అనరా? అమ్మ కాదురా అన్న శంకరన్న. మీ డాక్టర్ అమ్మా అండి. అదేం డౌట్? చూడు అచ్చుగుద్దినట్టు అన్ని శంకరన్న పోలికలే. ఆడ శంకరన్న. అరే దూలా జర నోరు కంట్రోల్ పెట్టుకో. ఈ కాలేజ్ లో అత్తనా నేనా డిసైడ్ చేసుకోండి అంకుల్. నువ్వే ఈ కాలేజే నీదాయే. జరండు చెప్తా నేను. ఏ పంతులు నీ ఖేల్ కథం. కిందికి రా చెప్తా. ఏ హిందీ నేను కాలేజీ నుంచి పీకేసి ఇంకబో. ఇక ప్రిన్సిపాల్ కాగితం పెట్టరా, సంతకం పెడతా. ఏ కారణం లేకుండా అలా చేయడానికి కుదరదు. కారణం కావాలి. ఏ ప్రిన్సిపాల్ ఉంటావా నువ్వు అంత పడిపోతావా? డిసైడ్ చేసుకో. పేపర్ స్టడీ చేస్తాను సార్. సార్ ఆమె మీ తాలూకని తెలియక. అరే చోప్. ఇప్పటిదాకా నువ్వు చెప్పింది మస్త్ తిన్నా. ఇంకేనా? చల్. You're out. ఎన్నిసార్లు చెప్పాను రా, తొందరొద్దు, సీనియర్ ని నన్ను చూసి నేర్చుకో, అబ్జర్వ్ చేయని. నువ్వు నా మాట ఇంటేగా. ఆల్ ది బెస్ట్ రా. చూస్తూ ఉండు, వారం రోజుల్లో ఆ వయసాలను పడేస్తా. నెల తిరిగేసరిగా కిట్టు బాగాని పట్టుకుంటా. ఎలాగ ఢిల్లీ వెళ్తున్నావు కదా, పెద్ద ఆయన నా ప్రమోషన్ పేపర్ రెడీ చేసుకోమని చెప్పు. వెళ్ళొస్తాను. మళ్ళీ రావుగా? ఓ సారీ, వెళ్తాను. హ్యాపీ జర్నీ రా. థ్యాంక్స్ రా. హే ఆల్పచినో, ఈ సిటీకి నాకు రుణం తీరిపోయిందిరా. ఐ మిస్ యూ. బాయ్. ఈడి గురించి నువ్వేం బాధపడకరా. ఏ ఆల్పిచ్చే, ఇక్కడి నుంచి మనద్దరమే. నువ్వేం కంగారు పడుకు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాగా. ఇప్పుడేం అవసరం లేదు కానీ ఆఫ్టర్ 6 వచ్చాయి. వైశాలి, అందరికీ గుడ్ బై చెప్దామని వచ్చాను. 5 నిమిషాల్లో వెళ్ళిపోతాను. వాట్ ఎవర్. నువ్వు ఉన్న చోట 5 సెకండ్స్ కూడా నేను ఉండను. ఎనీవేస్, ఇక నాకు ఇవాళ క్లాస్ వినే మూడ్ లేదు. వైశాలి, వైశాలి, చూసారా ఫ్రెండ్స్, కారు ఫాస్ట్ గా తోలొద్దనని కాలేజీని తీసేశారు. నేను కాలేజీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. అందుకు నాకు బాధగా లేదు. మీ అందరికీ దూరం అవుతున్నందుకే గుండె తరుక్కుపోతుంది. మీరు నా మీద జోకులు వేశారు, అయినా నేను మీకు మార్కులు వేశాను. మీరు ఎట్కారం చూపించారు, నేను మాత్రం అమ్మకారమే చూపించాను. మీరంతా లైఫ్ లో గొప్ప వాళ్ళు అవ్వాలని, టాప్ పొజిషన్ లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు పొద్దున గిరి ఒక IAS ఆఫీసర్ అయ్యాక, మన ప్రవీణ్ ఒక IPS ఆఫీసర్ అయ్యాక, ఎక్కడో నేను రోడ్డు మీద కనిపిస్తే మాస్టారు మీరు కేసే హే అని మీరు హిందీలో అడగటం మాత్రం మర్చిపోకండి. మాస్టారు మీరు కేసే హే. ఎలా మర్చిపోతాం సార్? మీరు లేకపోతే మా క్లాసులో ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది సార్? మిమ్మల్ని మిస్ అయిపోతున్నాం సార్. నో, మీరు అలా ఫిక్స్ అవ్వకండి. మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి. నా గురించి ఆలోచిస్తూ మళ్ళీ నేను ఈ కాలేజీకి తీసుకురావాలని స్ట్రైక్లు గొడవలు మాత్రం చేయకండి. స్ట్రైక్ చేసి తీర్తాం సార్. ఆ వ్యవసాయం వద్దు అంటున్నాను గిరి. అంటే ఏంటి నువ్వు అనేది? ఇప్పుడు నా కోసం శంకరన్ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటావు నువ్వు? అవును, ఎగ్జాక్ట్లీ. మేము ఇప్పుడు శంకరన్ ఇంటికి వెళ్తున్నాం, మీరు కూడా మాతో పాటు వస్తున్నారు. వినండి 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 వినండి. ఇంకేం వింటారు? ఎవడు చెప్పినా వినరు. Everybody listen now. Don't get scared. Just trust it. Come on, he will show you how. Yeah, this guy, mera paka. Ma Hindi master ne. సూపర్, నీకు ఇట్లనే కావాలి. చైర్మన్ గారు. ఇయాలా పంతులు గారికి నా చేతిలో ఉన్నది చూడు. మాట వింటారు, నా మాట వినండి ప్లీజ్. ఇంకో పంతులు
నేను చెప్పేది అదే సార్, గొడవలు వద్దని. అసలు ఈ పెంటంతరికి కారణం నువ్వు కాదు. పెంట నా గురించే సార్, కానీ నేను చేసింది కాదు. అసలు ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇదిగో బ్యాగ్ కూడా తెచ్చుకున్నాను. ఎట్లానా? అయితే వీళ్ళందరికీ నచ్చ చెప్పి ఇస్తాయి కాపించు. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేము సార్. లొల్లి చేస్తారేది బా. ముందు క్లాసులకు అయితే పోండి, తర్వాత చూద్దాం. పదండి పదండి, అందరూ క్లాసులకు పదండి. నన్ను మళ్ళీ కాలేజీలో తీసుకోకపోతే కదలం, ఇక్కడే కూర్చుంటామని మాత్రం అనకండి. అందరూ అక్కడే కూర్చోండి. ఈ బ్యాటరీ డల్ అయింది. ఆడ కాలేజీలో లొల్లయింది. ఆ హిందీ పంతుని మళ్ళీ కాలేజీలో తీసుకోమని ఈ స్టూడెంట్లందరూ రచ్చ రచ్చ చేస్తాండ్రు. ఈ మేటర్ సీరియస్ అయిందనుకో నేను షీప్ అయిపోతా. మీ నాయన కిట్టుబాయి కూడా ఈ విషయం ఇడిసేయమన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయమంటే చేస్తా, ఏం చేయమంటావు చెప్పు. ఓకే, రోడ్ మీద అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు అందరి ముందు నాకు సారీ చెప్పమనండి. అంతే కదా, ఇదైతే పక్క. ఇంకో పంతులు, నువ్వు మా పిల్లకి సారీ చెప్పాలి. గప్పుడే కాంప్రమైజ్. తప్పు చేసింది ఆ అమ్మాయి అయితే మాస్టర్ గారు ఎందుకు సారీ చెప్పాలి? మేము దానికి ఒప్పుకోం. నా ఒక్కడి సారీ వల్ల మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుందంటే 100 సార్లు సారీ చెప్తాను. వైశాలి, ఐఎమ్ సారీ. శంకర్ సార్, ఐఎమ్ సారీ. లింగ సార్, ఐఎమ్ సారీ. వెంకట్ గారు, ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఇంకా చాలు చాలు, మస్తు అయింది. ఇక పంతులు మంచిగా పోయి పాఠాలు చెప్పుకోపో.